హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఆదివారం కదా, సరదాగా కథ చెప్పుకుందామా? అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో పొట్టి పాపయ్య అని ఒక అతను ఉండేవాడు. ఆ ఊర్లో అందరూ మరుగుజ్జులు ఉండేవారు. అంటే పొట్టి పొట్టిగా ఉంటారు మనుషులు. అంటే మనకంటే చాలా పొట్టిగా, ఒక 2 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా, అలా ఉండేవారంటండి. వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవారంటండి. అనుకోకుండా ఆ ఊర్లోకి జైంట్స్ వచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద కొండలంత ఎత్తుగా ఉండేవారంట. ఉండేసరికి వీళ్ళు మరుగుజ్జులు కదా, వాళ్ళు అంత పెద్దగా ఉన్నారు. వాళ్ళు చూసుకోకుండా వీళ్ళ ఇళ్ళని తొక్కేయడము, వీళ్ళని భయపెట్టడము అలా జరిగింది. సో వీళ్ళకి భయమేసింది. అమ్మో, ఈ జైంట్ మనుషులు మనల్ని తొక్కేస్తారేమో, మనల్ని చంపేస్తారేమో, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నారంటండి. కానీ మన పొట్టి పాపయ్యకేమో ఊరు వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు. మనం పుట్టి పెరిగిన ఊరు కదా, దీన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి మనము అని బాధపడుతూ ఉన్నాడంట. కానీ ఈ జైంట్స్ ఏమో రాకపోకలు తగ్గట్లేదు, వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళకేం తెలుసు, పొట్టోళ్ళు ఉంటారు, ఎక్కడో చిన్న ఇల్లు ఉన్నాయి వాళ్ళవి అని తెలియదు కదా. వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయే వాళ్ళంట, నడుచుకుంటూ తొక్కుకుంటూ ఆ దారేమట. ఇక వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, మేమందరం వెళ్ళిపోతాం అని చెప్పేసి పొట్టి పాపయ్యని మాత్రం వదిలేసి అందరూ వెళ్ళిపోయారంటండి. ఒక్కళ్ళు కూడా ఉండలేదు ఊర్లో. మన పొట్టి పాపయ్య ఒక్కడే ఉండిపోయాడు ఊరంతటికి. పాపం కదా మన పొట్టి పాపయ్య. అయితే ఊర్లో ఎవ్వరూ లేకపోయేసరికి మన పొట్టి పాపయ్యకి మస్తు బోరు కొడుతుందంటండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏ పని చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా ఎవరు లేరు కదా, బోరు కొడుతుంది కదా. సో మన పొట్టి పాపయ్య సర్లే ఇంటికి పోయి తిందాం అని వండుకున్నాడంట. ఇక చూడండి, వీడేనాడైనా వంట చేశాడా పాడా, వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు పెడితే తినేవాడు. ఇక ఆ గిన్నెలు పగలిపోతున్నాయి, వీడు వండుతుంటే కూరలు మాడిపోతున్నాయి, నానా తిప్పలు పడుతున్నాడు. వంట అంటేనే చిరాకేసేసింది వాడికి. ఏంట్రా ఈ కర్మ అని కోపం వచ్చేసేదంట పాపం. పోనీలే, పొలమన్నా దున్నుకుందాం, పొలంలో ఏమైనా వస్తాయి కదా అని వెళ్ళాడంట. ఊర్లో అందరూ వెళ్ళిపోయారు కదా, సో పొలంలో ఏముంటాయి, కుక్కలు కాకులు అన్నీ కొరుక్కొని తినేసి వెళ్ళిపోయాయి. ఏమీ లేవు అక్కడ పొలంలో కూడా తినడానికి. వాడి కోపం వచ్చింది. అబ్బా, ఇక్కడికి వస్తే వరి లేదు, భూమి కింద క్యారెట్లు లేవు, ఏమన్నా తిందామంటే కంకులు లేవు, ఈ జంతువులన్నీ తినేసైనా కాకలేస్తుంది, చిరాకేస్తుంది, బోర్ కొడుతుంది, ఎలారా బాబు అనేసి బాధపడుతున్నాడంట. అప్పుడు అక్కడ ఉన్న ఒక చిట్టి ఉడత పొట్టి పాపయ్యను చూసి, అయ్యో బాధపడకు, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అని అతన్ని తీసుకొని అలా తిరగడానికి వెళ్ళిందంట. అలా వెళ్తున్నప్పుడు పొట్టి పాపయ్యకి ఒక చిన్న బొమ్మ దొరికిందండి. అమ్మాయి బొమ్మ, భలే ఉంది బొమ్మ. అందరికీ హ్యాపీ అనిపించింది, ఉడతకి, పొట్టి పాపయ్యకి, అందరికీ. కానీ ఆ బొమ్మేమో బొమ్మ కదా, చేతులు ఊపుతుంది, నవ్వుతుంది, అంతకంటే ఎక్కువ ఏమీ చెయ్యట్లేదు. పొట్టి పాపయ్యకి మళ్ళీ బాధ అనిపించింది. అయితే ఉడతమ్మంట సలహా ఇచ్చిందంట, అరే మామా, అక్కడ దగ్గరలో గుడ్లగూబ మామ ఉన్నాడురా, ఆయన్ని అడుగుదాము, ఆయన చెప్తాడు మనకి ఏదైనా సలహా అని అంటే ఆ బొమ్మను తీసుకొని గుడ్లగూబ మామ దగ్గరికి వెళ్ళాడంట. గుడ్లగూబ మామ, ఓహో ఇదేదో బాగుందే, బొమ్మను తెచ్చి మనిషిని చేయమంటున్నావా అమ్మా అని అన్నాడంట. కానీ పొట్టి పాపయ్య తన స్టోరీ అంతా చెప్పేసరికి గుడ్లగూబ మామకి పాపం అనిపించింది. సో ఈ మన పొట్టి పాపయ్యకి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయింది. కాకపోతే పొట్టి పాపయ్య, అది నేను చెప్పే ఐడియా బాగుంటుంది కానీ నువ్వు డేంజర్లో పడతావు, పర్లేదా అని అందంట. అంటే ఎంత కష్టమైనా పర్లేదు, ఈ బొమ్మని అమ్మాయిని చేయి చాలు అని అన్నాడంట పొట్టి పాపయ్య. అనేసరికి గుడ్లగూబ చెప్పిందంట, మన ఊరికి పక్కన కొండ ఉంది కదా, ఆ కొండ పక్కన గుహలో డ్రాగన్ ఉంది. నీకు తెలుసా డ్రాగన్ అంటే? ఫైర్ చేస్తుంది, మ్యాజిక్స్ చేస్తుంది అది. ఆ డ్రాగన్ దగ్గరికి ఈ బొమ్మను తీసుకెళ్ళి దాన్ని మనిషిలాగా చేయమంటే దాని మ్యాజిక్స్ తోటి అది మనిషిలాగా చేస్తుంది అని అన్నాడంట. అనేసరికి మన పొట్టి పాపయ్యకి బాధ అనిపించింది. నేను డ్రాగన్ దగ్గరికి పోతే నన్నది తినేస్తేనో అని.
అంటే అప్పుడు గుడ్లగూబ మామ చెప్పాడంట, ఏం భయపడకు, ఆ డ్రాగన్ చాలా మంచిది, దానికి ఇష్టమైంది దానికి నచ్చేలాగా ఏదన్నా తీసుకెళ్ళిస్తే అది మనం చెప్పిన పని చేస్తుంది తెలుసా, నీకులాగానే పాపం అది కూడా ఒక్కటే ఉంటుంది ఆ కొండ వెనకాల అని అందంట గుడ్లగూబ. కాకపోతే పొట్టి పాపయ్యకి ఇప్పుడు వచ్చినాయి తిప్పలు. డ్రాగన్కి నచ్చేలాగా ఏం పెట్టాలి, నా దగ్గర ఏమీ లేవే, నేను తినడానికే లేవే, దానికి నచ్చేలాగా ఏం చెయ్యాలి అని ఏడ్చుకుంటూ ఉండిపోయాడంట ఆ ఊర్లో తిరుగుతూ. అప్పుడు జైంట్ మనుషులు లేరా, వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి పొట్టి పాపయ్యని చూసి వచ్చింది, దగ్గరకు వచ్చి కూర్చుంది. ఎవరు నువ్వు, ఇంత పొట్టిగా ఉన్నావేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. అడిగేసరికి మన పొట్టి పాపయ్య చెప్పాడంట వాడి స్టోరీ అంతా. బొమ్మని మనిషిని చేద్దామని ఉంది నాకు, నేను ఒక్కడనే ఉన్నా కదా, కాకపోతే ఆ బొమ్మని మనిషిని చెయ్యాలంటే నాకు ఏదైనా వింత వస్తువు కావాలి, నేను ఒక చోట ఇవ్వాలి ఆ వస్తువుని అని అన్నాడంట. అయ్యో పొట్టి పాపయ్య, నా వల్ల మా ఫ్రెండ్స్ వల్ల మీ ఊరంతా పాడైపోయింది కదా, మా వల్లే నువ్వు లాస్ అయ్యావు కదా, సరేలే నేను నీకు ఒక రకమైన మ్యాజిక్ బిస్కెట్స్ ఇస్తా, అవి భలే తియ్యగా ఉంటాయి, అవి తిన్నవారు ఎవ్వరైనా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు, అవి తీసుకెళ్ళి డ్రాగన్కి తినిపించి చూడు, నీకేమన్నా యూజ్ అవుతుందేమో అని అందంట ఆ జైంట్ అమ్మాయి. అనేసరికి అవునా, సరే ఏవి చూపియు అని అంటే వీళ్ళిద్దరూ పోయి ఆ షిప్లో ఉన్నాయి చిప్స్ అన్నీ బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఆ అబ్బాయికి ఇచ్చిందంట పొట్టి పాపయ్యకి. ఇచ్చేసరికి వీడు భయపడుకుంటూనే ఆ అమ్మాయి బొమ్మని ఆ బిస్కెట్లని తీసుకొని డ్రాగన్ దగ్గరికి వెళ్ళాడంటండి. ఆ గుహలో ఉన్న డ్రాగన్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రాగన్ వీడిని చూసి, ఏయ్ ఎవడ్రా నువ్వు, నా దగ్గరికి వచ్చావు అని అరిచేసిందంట. అనేసరికి మన పొట్టి పాపయ్య వెంటనే వాడి దగ్గరున్న బిస్కెట్ దాని నోట్లోకి విసిరేశాడంట. అది తిని అరే భలే ఉందే బిస్కెట్ అని అడిగిందంట. మళ్ళీ ఇంకోటి పెట్టవా అంటే ఇది వీడు ఇంకొకటి తినిపించాడంట. ఇక డ్రాగన్ ఫుల్ హ్యాపీ, అసలే ఆకలిగా ఉంది, ఈ బిస్కెట్లు భలే టేస్టీగా ఉన్నాయి అని అందంట. డ్రాగన్ నేను నీకు ఇంత హెల్ప్ చేశా కదా, నాకు కూడా ఒక హెల్ప్ చేసి పెట్టవా అని అడిగాడంట పొట్టి పాపయ్య. ఏంటా హెల్ప్ చెప్పు, నేను చేస్తాను అని అందంట డ్రాగన్. ఈ అమ్మాయి బొమ్మ ఉందే, తనని అమ్మాయిలాగా మార్చేయవా ప్లీజ్ అని అడిగాడంట. ఓ సింతేనా, నేను మ్యాజిక్ చేస్తే వెంటనే అమ్మాయి అయిపోద్ది అనేసి డ్రాగన్ మ్యాజిక్ చదివేసరికి అమ్మాయి బొమ్మ నిజంగా అమ్మాయిలాగా మారిపోయేసరికి ఇక డ్రాగన్ వీడు ఆ అమ్మాయి బొమ్మ కాదు అమ్మాయే ఊర్లోకి వెళ్ళిపోయారంటండి. ఊర్లో వాళ్ళందరికీ కూడా డ్రాగన్ దగ్గరికి వెళ్ళాడు పొట్టి పాపయ్య, వాళ్ళు జైంట్ మనుషులు మంచోళ్ళు ఇవన్నీ విషయాలు తెలిసిపోయాయి కదా. సో వాళ్ళందరూ కూడా పొట్టి పాపయ్య దగ్గరికి వచ్చేసారు రిటర్న్. అందరూ కలిసి ఈ అమ్మాయి బొమ్మకి పొట్టి పాపయ్యకి పెళ్లి చేశారు. ఇంకేముంది, కథ కంచికి మనం ఇంటికి. ఆగండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఇంకా నచ్చితే షేర్. ఏవండోయ్ కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.